రైట్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆస్తులపై కాంగ్రెస్ నేతల సవాల్కు ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఆధారాలతో శిశుమందిర్ పాఠశాలకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు కాంగ్రెస్ నేతలు మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. కాంగ్రెస్ నాయకుల కవ్వింపుతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చెలరేగింది. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. దీంతో కామారెడ్డిలో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెప్తా